పార్వతీదేవి తన పూర్వజన్మ అయిన సతీదేవి శివుడితో కలవలేకపోయిన వియోగాన్ని గుర్తుచేసుకుంటూ ఈ జన్మలో అయినా పరమశివుణ్ణి భర్తగా పొందాలని గాఢంగా సంకల్పించింది. ఆ సంకల్పంతో ఆమె హిమాలయ పర్వతాల్లోకి వెళ్లి ఆకలి దాహాలను త్యజించి ఎండలు వానలు తట్టుకుంటూ ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేసింది. ఆమె భక్తి, శ్రద్ధ, త్యాగాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. దేవలోకంలో ఈ తపస్సు గురించి చర్చ జరుగుతుండగా చివరకు పరమశివుడు స్వయంగా పార్వతీ తపస్సును పరీక్షించేందుకు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆమె భక్తిని ప్రశ్నించాడు. కాని పార్వతీదేవి తన భక్తిలో ఏమాత్రం చలనం లేకుండా శివుడిపైనే అచంచల విశ్వాసాన్ని చూపించింది. ఆమె నిష్కల్మషమైన ప్రేమకు మెచ్చిన పరమశివుడు తన నిజ స్వరూపంతో ప్రత్యక్షమై పార్వతీని తన అర్ధాంగిగా స్వీకరించేందుకు అంగీకరించాడు. ఈ శుభవార్త తెలిసిన హిమవంతుడు ఆనందంతో కైలాసంలో మహావివాహ ఏర్పాట్లు చేయించాడు. బ్రహ్మదేవుడు శుభముహూర్తాన్ని నిర్ణయించడా విష్ణుమూర్తి వరుడి సోదరుడిగా నిలిచి వివాహ కార్యాలను నిర్వహించాడు. నారద మహర్షి మంగళవాద్యాలు మోగిస్తూ దేవతలను ఆహ్వానించాడు. ఇంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు, ఋషులు, సిద్ధులు, గణాలు, భూతగణాలు అందరూ ఈ దివ్య కళ్యాణానికి సాక్షులుగా వచ్చారు. భోళాశంకరుడు భస్మవిభూషితుడిగా, జటాజూటధారిగా వరుడిగా నిలవగా పార్వతీదేవి తేజోవంతమైన వధువుగా శివుడి పక్కన నిలిచింది. కైలాసం అంతా మంత్రోచ్చారణలతో, మంగళనాదాలతో ప్రతిధ్వనించగా శివపార్వతీ దివ్య వివాహం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణం కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదు, అది పురుషతత్వం మరియు ప్రకృతి శక్తి కలయికగా లోక కళ్యాణానికి ప్రతీకగా నిలిచింది. అందుకే శివపార్వతీ వివాహం భక్తి, ప్రేమ, త్యాగం, ధర్మం కలిసి నడిచే జీవనానికి శాశ్వత ఆదర్శంగా నిలిచింది.